నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను త్రిమూర్తులు. ముందుగా ముఖ్యాంశాలు. ఆగస్టు 2వ తేదీన పీఎం కిసాన్ నిధుల విడుదల. వారణాసిలో రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయనున్న ప్రధాని మోదీ. ఆపరేషన్ సింధూర్పై రాజ్యసభలో వాడివేడి చర్చ. పీఓకేను వెనక్కు తీసుకుంటామన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా. పాక్ లొంగిపోతేనే సీజ్ ఫైర్ కు ఒప్పుకున్నామని స్పష్టీకరణ. విద్యుత్ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. రాష్ట్రంలో మరో విద్యుత్ పంపిణీ సంస్థ ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశం. నేటి నుంచి రాష్ట్రంలో కాంగ్రెస్ జనహిత యాత్ర. యాత్రలో పాల్గొననున్న రాష్ట్ర అగ్రనేతలు. మేడారం జాతరకు ప్రత్యేక రైల్వే లైన్ ఏర్పాటు చేయాలన్న ఎంపీ ఈటెల రాజేందర్. నిన్న లోక్సభలో కేంద్రానికి వినతి. ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసులో నేడు తుది తీర్పు వెల్లడించనున్న సుప్రీంకోర్టు. తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ. భారత్ వస్తువులపై 25% సుంకాలు విధించిన ట్రంప్. ఆగస్టు 1 నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటన. రైతులకు పెట్టుబడి సాయం కింద కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం ద్వారా అందిస్తున్న నిధులను ఆగస్టు 2వ తేదీన విడుదల చేయనుంది. ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో జరిగే కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ నిధుల విడుదల కార్యక్రమం జరగనుంది. తద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 9.7 కోట్ల రైతుల ఖాతాల్లోకి నేరుగా 20,500 కోట్లకు పైగా నిధులను ప్రత్యక్ష బదిలీ విధానం ద్వారా జమ చేయనున్నారు. ఈ మేరకు వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షతన న్యూఢిల్లీలో ఉన్నత స్థాయి సమావేశంలో నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను గరిష్ట సంఖ్యలో రైతులకు ప్రయోజనం చేకూరేలా చూసుకోవడంపై సమీక్షించారు. నిధుల విడుదలపై విస్తృత కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. కృషి విజ్ఞాన కేంద్రాలతో పాటు కృషి సఖీలు, డ్రోన్ దీదీలు, బ్యాంక్ సఖీ, పశు సఖీ, బీమా సఖీ, గ్రామ పంచాయతీ సర్పంచ్లను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని ఆదేశించారు. ఉగ్రవాదం నుంచి కశ్మీర్కు విముక్తి కల్పిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. రాజ్యసభలో 2 రోజుల పాటు జరిగిన ఆపరేషన్ సింధూర్పై చర్చకు అమిత్ షా సమాధానమిచ్చారు. కాంగ్రెస్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఉగ్రవాదులు దేశంలో బాంబు పేలుళ్లకు పాల్పడుతుంటే 2005 నుంచి 2014 వరకు ఏం చేశారని కాంగ్రెస్ను ప్రశ్నించారు. ఏం చట్టం తెచ్చారు, ఏం చర్యలు తీసుకున్నారని కాంగ్రెస్ను నిలదీశారు. అదే మోదీ ప్రభుత్వం వచ్చాక ఉగ్రవాదులకు ప్రతిగా సర్జికల్ స్ట్రైక్, ఆపరేషన్ సింధూర్ చేపట్టామన్నారు. పాక్లోకి వెళ్లి మరీ ఉగ్ర స్థావరాలను నాశనం చేస్తామన్నారు. మోదీ పాలనలో కశ్మీర్ తప్పిస్తే దేశంలో ఎక్కడ ఉగ్రదాడులు, బాంబు పేలుళ్లు జరగలేదని కేంద్ర హోంమంత్రిగా గర్వంగా చెప్పగలనని అమిత్ షా అన్నారు. 2005 से शुरू कर 2011 तक आपने क्या किया? कांग्रेस पार्टी ने क्या किया? कौन से कानून लाए, कौन से कदम उठाए और कब जाकर पाकिस्तान पर सर्जिकल स्ट्राइक, एयर स्ट्राइक और ऑपरेशन सिंदूर का आपने प्रयोग किया? ये जवाब कांग्रेस पार्टी को, देश की जनता को देना पड़ेगा. मान्यवर, 54 जगह पे देश के अलग अलग हिस्सों में 609 नागरिक मारे गए और मैं आज गर्व से देश के गृह मंत्री के नाते उच्च सदन में कहता हूं, मोदी जी के राज में पूरे देश में कश्मीर छोड़कर कहीं पर भी टेररिस्ट घटना नहीं हुई. और कश्मीर में भी हुई, उरी में हुई. हमने सर्जिकल स्ट्राइक कर चेताया. पुलवामा में हुई, एयर स्ट्राइक कर और चेताया. अब नहीं सुधरते हैं. टेढ़ी की टेढ़ी है, हम क्या कर सकते हैं? पहलगांव में करा मान्यवर, घर में घुसकर पचड्डे उड़ाने का काम हमारी सेना. అంతకుముందు రాజ్యసభలో ఆపరేషన్ సింధూర్పై చర్చ 2వ రోజు కూడా వాడివేడిగా జరిగింది. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని వదిలిపెట్టే వరకు సింధు జలాల నిలిపివేత కొనసాగుతుందని కేంద్రం స్పష్టం చేసింది. కాంగ్రెస్ హయాంలో ఉగ్రవాదాన్ని చూసి చూడనట్లుగా వదిలివేయటం వల్లే దేశవ్యాప్తంగా పలు నగరాల్లో బాంబు పేలుళ్లు జరిగాయని అధికార పక్షం మండిపడింది. నేషనల్ ఫస్ట్ ఐడియాలజీతో మోదీ ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొంది. మరిన్ని వివరాలు చూద్దాం. పెద్దల సభలో ఆపరేషన్ సింధూర్పై 2వ రోజు చర్చను విదేశాంగ మంత్రి జయశంకర్ ప్రారంభించారు.
దాయాది దేశం ఉగ్రవాదాన్ని వదిలిపెట్టే వరకు సింధు జలాల నిలిపివేత కొనసాగుతుందని స్పష్టం చేశారు. సింధు జలాల ఒప్పంద సమయంలో భారత రైతుల కంటే పాకిస్తాన్ ప్రయోజనాలకే అధిక ప్రాధాన్యం ఇచ్చారని పరోక్షంగా కాంగ్రెస్ పాలనలో తీసుకున్న నిర్ణయాలను తప్పుపట్టారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఇప్పుడు సింధు జలాల ఒప్పందాన్ని సరిదిద్దుతున్నామని వెల్లడించారు. అలాగే పెహల్గాం దాడికి కారణమైన ద రెసిస్టెన్స్ ఫ్రంట్ను తన నివేదికలో ఐక్యరాజ్య సమితి తొలిసారి ప్రస్తావించిందని జయశంకర్ వెల్లడించారు. For the first time, the United Nations report mentions the resistance front, TRF, saying that member states have noted that one member state said the Pahalgam attack could not have happened without Lashkar-e-Taiba support, and there was a relationship between LET and TRF. Another member state said attack was carried out by TRF, which is synonymous with LET, and it mentions that Pakistan actually opposed it and said LET was defunded. So we were able to get into UN a recognition that TRF today is a proxy for the LET and is responsible for Pahalgam. చర్చలో పాల్గొన్న కేంద్ర మంత్రి జేపీ నడ్డా మాట్లాడుతూ ప్రతిపక్ష కాంగ్రెస్పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ హయాంలో ఉగ్రవాదాన్ని చూసి చూడనట్లుగా వదిలేయటం వల్లే బాంబు పేలుళ్లు జరగని నగరమే లేకుండా పోయిందన్నారు. వందల మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయినప్పటికీ పాకిస్తాన్పై ఎలాంటి ఒత్తిడి తీసుకురాలేకపోయారని, ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. దేశ భద్రతకు సంబంధించిన విషయాల్లో మోదీ ప్రభుత్వం కఠిన వైఖరి అవలంబిస్తోందని నడ్డా పేర్కొన్నారు. From 2004 to 2014, one type of set of leadership. और एक फेज है from 2014 to 2025. हमको इस दो फेजेस में इसको समझने की जरूरत है, क्योंकि आपने कहा था कि पहलगाम पर चर्चा हो, मैं इसकी डिटेल में आपके साथ चर्चा करना चाहता हूं. 2004 से 2014, मैं 2014 से 2025 के बारे में बाद में आएंगे, क्योंकि ब्लैक पिक्चर दिखाने से व्हाइट पिक्चर समझ में आती है. अमावस्या को दिखाने से ही पूर्णमासी का समझ में आता है. श्रमजीवी एक्सप्रेस में जौनपुर में 2005 में हरकत उल जिहाद में 14 लोग मारे गए, 62 लोग हताहत हुए, कोई एक्शन नहीं लिया गया. సమాజ్వాదీ ఎంపీ జయా బచ్చన్ పెహల్గాం ఘటన ఇంటెలిజెన్స్ వైఫల్యంగా పేర్కొన్నారు. కేంద్రం 370 ఆర్టికల్ రద్దు చేసిన సమయంలో కశ్మీర్లో ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించామని కేంద్ర పెద్దలు చెప్పుకున్నారన్నారు. ఆ భరోసాతోనే పెహల్గాంకు వెళ్లిన పర్యాటకులు విగత జీవులుగా మారాల్సి వచ్చిందని విచారం వ్యక్తం చేశారు. सर, ये जो यात्री गए थे, मैं बिल्कुल बाकी चीजों के ऊपर ध्यान नहीं दे रही. जो यात्री गए थे वो किस लिए गए थे? 370 अबॉलिश करने के बाद छाती ठोक के मैंने देखा है राज्यसभा में कहा गया टेररिज्म विल बी फिनिश्ड, वी प्रॉमिस यू. व्हाट हैपेंड? ये यात्री उसी भरोसे गए थे. आपने प्रॉमिस किया था. No dispute can be solved with violence alone. Be compassionate. You should have shown humility. పెహల్గాంలో టూరిస్టులపై ఉగ్రదాడి జరిగిన రోజును బ్లాక్ డేగా అభివర్ణించారు బీజేపీ ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్. పెహల్గాం దాడి జరిగిన రోజు తాను కాశ్మీర్లోనే ఉన్నట్టు తెలిపారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్లో ఉగ్రవాదం తగ్గిందన్నారు. నేషన్ ఫస్ట్ అనే ఐడియాలజీతో మోదీ ప్రభుత్వం పనిచేస్తోందని, దేశ రక్షణలో ఎలాంటి రాజీ ఉండబోదన్నారు. This Operation Sindoor, in fact, April 22 was a black day. When the incident took place, we were in Srinagar. As part of this PAC committee members, we visited Gulmarg, and third day we were in Srinagar. We were shocked to know that innocent 26 people have been killed by the so-called terrorists by asking their religion. The 3 days which we have witnessed how Kashmir and Srinagar got developed after the abrogation of this 370 article. मैं लगभग 3 दशक के बाद मैं श्रीनगर पहुंचा. ఆపరేషన్ సింధూర్పై రాజ్యసభలో జరుగుతున్న చర్చలో టీడీపీ నుంచి బీదం అస్తాన్రావు, వైసీపీ నుంచి పిల్లి సుభాష్ చంద్రబోస్, బీజేపీ నుంచి మానస్ రంజన్, ఆర్జేడీ నుంచి మనోజ్ కుమార్ ఝా పాల్గొన్నారు. ఆపరేషన్ సింధూర్ను స్వాగతించారు. రాజ్యసభలో ఆపరేషన్ సింధూర్కు 9 గంటల సమయం కేటాయించేస్తారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. దేశంలో 585 ఆకాశవాణి FM స్టేషన్లో
388 ప్రైవేటు ఎఫ్ఎం రేడియో స్టేషన్లు పనిచేస్తున్నాయని కేంద్రం తెలియజేసింది. ఈ మేరకు లోక్సభలో ఒక ప్రశ్నకు కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. జమ్మూ కాశ్మీర్లోని 3 ఛానల్స్ సహా 234 కొత్తగా అన్కవర్డ్ చేయబడిన నగరాల్లో 730 ప్రైవేటు ఎఫ్ఎం ఛానళ్ల ఈ వేలానికి గత ఏడాది ఆగస్టులో ప్రభుత్వం ఆమోదం తెలిపిందని వెల్లడించారు. కొత్తగా అన్కవర్డ్ చేయబడిన 234 నగరాల్లో ఎఫ్ఎం ఛానళ్లకు వార్షిక లైసెన్స్ ఫీజును స్థూల ఆదాయంలో 4% వసూలు చేస్తామన్నారు. ఈశాన్య రాష్ట్రాలు జమ్మూ కాశ్మీర్లోని ఎఫ్ఎం ఛానళ్ల నిర్వహణ తేదీ నుండి 3 సంవత్సరాల కాలానికి స్థూల ఆదాయంలో 2% రుసుము వసూలు చేయబడుతుందని కేంద్ర మంత్రి తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా మరో విద్యుత్ పంపిణీ సంస్థ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్ర విద్యుత్ విభాగం ప్రక్షాళనకు అవసరమైన సంస్కరణలు అమలు చేయాలని సూచించారు. ఇంధన శాఖపై ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా ఇందులో పాల్గొన్నారు. ప్రస్తుతం ఉన్న ఉత్తర దక్షిణ డిస్కంలో వాణిజ్య కార్యకలాపాలు చేపడతాయని, కొత్త డిస్కం కేవలం ప్రభుత్వం సబ్సిడీపై అందించే విద్యుత్ పథకాలను నిర్వహించేలా పని విభజన చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వ్యవసాయంతో పాటు ఇళ్లు, పాఠశాలలు, కళాశాలలకు ఉచిత విద్యుత్ సరఫరా పథకాలన్నీ కొత్త డిస్కం పరిధిలోకి తీసుకురావాలని సూచించారు. రాష్ట్రమంతా ఒకే యూనిట్గా దీని పరిధి ఉండాలన్నారు. పాత డిస్కంల పనితీరు మెరుగుపడితే జాతీయ స్థాయిలో రేటింగ్ పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. నేటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జనహిత పాదయాత్ర జరగనుంది. 5 రోజుల పాటు జరగనున్న ఈ పాదయాత్రలో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసిసి రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ తదితరులు పాల్గొంటారు. పరిగి నుంచి పాదయాత్ర మొదలు కానుంది. ఆగస్టు 4న ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్లో సభతో పాదయాత్ర ముగుస్తుంది. తొలి విడత పాదయాత్ర ముగిశాక 5వ తేదీ నుంచి బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు తదితర నేతలంతా 3 రోజుల పాటు ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించనున్నారు. ఈ మేరకు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో జరిగిన సమావేశంలో నిర్ణయించారు. కాంగ్రెస్ జనహిత పాదయాత్ర వివరాలు, ఎక్కడి నుంచి ఈ యాత్ర మొదలవుతుంది, ఎక్కడి వరకు ఈ పాదయాత్ర కొనసాగుతుందన్న విషయాలపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి, కాంగ్రెస్ జనహిత యాత్ర ఎప్పుడు, ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది, ఇది ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది? విమర్శలు బీసీ రిజర్వేషన్ల సాధన కోసం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి జనహిత పాదయాత్ర ఈ రోజు సాయంత్రం 5 గంటలకు మన రంగారెడ్డి జిల్లా పరిగిలో ప్రారంభమవుతుంది. ఇక్కడ నుంచి దాదాపు ఆగస్టు 4వ తేదీ వరకు పాదయాత్ర కొనసాగుతుంది. పాదయాత్రలో ప్రధానంగా రాష్ట్ర స్థాయి నాయకుడు పిసిసి రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా రాష్ట్ర స్థాయి నాయకులు, అదేవిధంగా ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఈ పాదయాత్రలో పాల్గొంటారు. అయితే స్థానికంగా కార్యకర్తలతో మమేకమవుతూ వారి నుంచి కొన్ని సలహాలు, సూచనలు కూడా తీసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా పలు గ్రామాల్లో శ్రమదానం కూడా చేసే అవకాశం ఉంది. అయితే బీసీ రిజర్వేషన్ల సాధన కోసం మనం ఏం చేస్తున్నాం అన్నది స్పష్టంగా గ్రామ స్థాయి వరకు వివరించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ నిర్ణయించింది. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో జరిగినటువంటి సుదీర్ఘ సమావేశంలో దీనిపై చర్చించారు విమర్శలు. ఈ యాత్ర ద్వారా ప్రజలకు కాంగ్రెస్ ఎలాంటి భరోసా ఇవ్వనుంది చంద్రశేఖర్? విమర్శలు బీసీల రిజర్వేషన్లకు తాము కట్టుబడి ఉన్నామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, ఇటు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కానీ ఇప్పటికే స్పష్టం చేసింది. అయితే రిజర్వేషన్లకు సంబంధించినటువంటి బిల్లును శాసనసభ ఆమోదించి గవర్నర్ పంపితే గవర్నర్ దానిని రాష్ట్రపతి పంపారు. అయితే రాష్ట్రపతి వద్ద ప్రజెంట్ పెండింగ్ లో ఉంది. ఈ లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి హైకోర్టు స్పష్టం చేయడంతో మళ్ళీ మరోసారి మంత్రివర్గం ఆర్డినెన్స్ ని గవర్నర్ పంపించింది. గవర్నర్ దీనిపై న్యాయ నిపుణులను సలహాలు తీసుకుంటున్నారు. ఈ తరుణంలో కేంద్రంపై ఒత్తిడి పెంచాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఇందులో భాగంగానే ఈ నెల 5, 6, 7 తేదీల్లో ఢిల్లీలో పెద్ద ఎత్తున ధర్నాకు ప్లాన్ చేశారు. అదేవిధంగా 6వ తేదీన జంతర్ మంతర్ వద్ద జరిగే ధర్నాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా పార్టీ అగ్రనాయకత్వం పాల్గొంటుంది. అయితే 6, 7 తేదీల్లో పార్లమెంట్ లో బీసీ రిజర్వేషన్ల బిల్లుకు సంబంధించినటువంటి తీర్మానాలను కూడా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టనుంది. చివరగా 7వ తేదీ నాడు రాష్ట్రపతి వద్దకు ముఖ్యమంత్రి నేతృత్వంలో ఒక బృందం వెళ్లి బీసీల రిజర్వేషన్ బిల్లులకు ఆమోదం తెలపాలని చెప్పి కోరే అవకాశం ఉంది. త్రిమూర్తులు. థ్యాంక్ యూ చంద్రశేఖర్.
ఇప్పుడు చిన్న విరామం. అక్క జాబ్ దొరికింది. అరే వా, కంగ్రాచులేషన్స్. అయితే ఇప్పుడిక బోలెడంత షాపింగ్. అవును, కొత్త మొబైల్, జీన్స్, జాకెట్. ఆకు రాకుమారా, సాలరీ కంటే ముందే ఖర్చులా? ఇన్స్టెంట్ లోన్ కూడా దొరుకుతుంది. ముందుగా బడ్జెట్ జమ చేయు, ఆ తర్వాతే ఖర్చులు. కానీ అక్క చూడు, సంపాదనలో ఒక వంతు ఎప్పుడూ పొదుపు చేసుకో, కానీ పార్టీ ఇవ్వకుండా తప్పించుకోలేవు నువ్వు. అక్క పార్టీ నాది, బడ్జెట్ నీది. ఆర్బీఐ చెబుతుంది, సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది. సార్, బెర్రీ పులావ్ ట్రై చేయండి, బాగుంటుంది. ఎలా ఉంది? అరే అతని తీక్షణంగా ఏం చూస్తావు? టిప్స్ ఇగ్నోర్ చేయాలి, ఇంకా బుర్రను ఉపయోగించి ఆర్డర్ ఇవ్వాలి. మార్కెట్ యొక్క స్టాక్ టిప్స్ ఎంతో మంది ఇస్తారు, డేంజరస్ కావచ్చు. కంపెనీ ఇంకా రిస్క్ గురించి పూర్తిగా అర్థం చేసుకోవాలి, తర్వాతే ఇన్వెస్ట్ చేయాలి. వార్తలకు పునఃస్వాగతం. అలంపూర్ జోగులాంబ దేవాలయాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయాలని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. సచివాలయంలో జోగులాంబ ఆలయ మాస్టర్ ప్లాన్పై ఎండోమెంట్ ఉన్నతాధికారులతో మంత్రి సురేఖ సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు జిల్లెల చిన్నారెడ్డి, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, కమిషనర్ వెంకటరావు, తెలంగాణ ధార్మిక అడ్వైజరీ గోవింద హరి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ జోగులాంబ ఆలయాల అభివృద్ధి విషయంలో తమ ప్రభుత్వం ఎక్కడా రాజీ పడదని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లుగానే ఇక్కడ కూడా చేస్తామని వివరించారు. కృష్ణ, తుంగభద్ర నదుల సంగమ ప్రాంతంలో జోగులాంబ శక్తిపీఠం ఉందని, ఈ ఆలయ ప్రగతికి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. రానున్న రోజుల్లో భక్తులు, సందర్శకులు, పర్యాటకులు పెద్ద సంఖ్యలో రానున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా నిర్మించాలని అధికారులను ఆదేశించారు. ఈ టెంపుల్ను 3 విడతల్లో అభివృద్ధి చేస్తున్నామని, మొత్తం 382.5 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని మంత్రి కొండా సురేఖ వివరించారు. సమ్మక్క సారళమ్మ జాతరకు రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని రైల్వే శాఖను ఎంపీ ఈటెల రాజేందర్ కోరారు. పార్లమెంటులో సమ్మక్క సారళమ్మ జాతరకు వచ్చే భక్తుల ఇబ్బందులపై ఆయన ప్రస్తావించారు. ములుగు జిల్లా మేడారం గ్రామంలో ఈ జాతర ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుందని చెప్పారు. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగగా అభివర్ణించారు. తెలంగాణతో పాటు పక్క సమీప రాష్ట్రాలైన ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒరిస్సా నుంచి కూడా 1 కోటి మంది భక్తులు జాతరకు వస్తారని తెలిపారు. ఇంత పెద్ద సంఖ్యలో వస్తున్న భక్తులకు రైల్వే లైన్ లేకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. రోడ్డు ప్రయాణం ఎక్కువ ఖర్చుతో కూడుకున్నదని, ట్రాఫిక్ జామ్ సమస్యలు, ప్రమాదాలతో భక్తులు అవస్థలు పడుతున్నారని చెప్పారు. దగ్గరలో ఉన్న వరంగల్ రైల్వే జంక్షన్, సిర్పూర్, కాగజ్ నగర్, మణుగూరుకు రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని సూచించారు. దీంతో గిరిజనులకు తక్కువ ఖర్చుతో భద్రతతో కూడిన ప్రయాణం అందించవచ్చునని అన్నారు. బొగత జలపాతం, రామప్ప దేవాలయం కూడా ఉండటంతో ఎకో టూరిజం కూడా అభివృద్ధి చెందుతుందన్నారు. రైల్వే లైన్ సాధ్యాలపై అధ్యయనం చేయాలని రైల్వే మంత్రిత్వ శాఖ మంత్రిని కోరారు. ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసులో సుప్రీంకోర్టు నేడు తుది తీర్పు వెలువరించనుంది. ఈ ఫిరాయింపుల కేసుపై చివరిసారిగా ఏప్రిల్ 3న జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీలతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ కేసుపై సిజే ధర్మాసనం కీలక తీర్పు ఇవ్వనుంది. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి ఫిరాయించారని పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద్ సుప్రీంకోర్టులో జనవరి 15న స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. అదే రోజు ఎమ్మెల్యేలు పరిగి శ్రీనివాసరెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాళే యాదయ్య, టి ప్రకాష్ గౌడ్, అరకిపూడి గాంధీ, గుడెం మహిపాల్ రెడ్డి, ఎం సంజయ్ కుమార్ పార్టీ ఫిరాయించారని కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద, జగదీష్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, చింతా ప్రభాకర్, కల్వకుంట్ల సంజయ్ రిట్ పిటిషన్ వేశారు. ఆ తర్వాత వాదనలు జరుగుతుండగానే మార్చి 18న బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి మరో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. దానం నాగేందర్ను ప్రతివాదిగా చేర్చారు. ఆ పిటిషన్లన్నింటినీ కలిపి విచారించిన ధర్మాసనం ఏప్రిల్ 3న తీర్పును 8 వారాలకు రిజర్వ్ చేసింది.
మీరేం చూస్తున్నారు నాన్న? నువ్వే అంటుంటావుగా స్టాక్ మార్కెట్ లో కొంచెం ఆలోచించి అర్థం చేసుకుని ఇన్వెస్ట్ చేయాలని. అందుకే కాస్త జ్ఞానం సంపాదిస్తున్నాను. ఎవరి నుంచి? అదే ఒక స్టాక్స్ ఎక్స్పర్ట్ ఉన్నాడు, గొప్ప ఎడ్యుకేషనల్ వీడియోలు చేస్తూ ఉంటాడు. దాంతో పాటు మంచి ఇన్వెస్ట్మెంట్ టిప్స్ కూడా ఇస్తాడు. నాన్న, ఈ వీడియోలని నమ్మకండి. మీ రీసెర్చ్ స్వయంగా చేసుకోండి లేదా సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ ని సంప్రదించండి. ఎడ్యుకేషన్ పేరుతో కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు తరచూ ఇన్వెస్టర్ ని తప్పుదారి పట్టిస్తూ ఉంటారు. నష్టపోయేది మీరే. ఫారెక్స్ ట్రేడింగ్ ఇప్పుడా? ఒక ట్రేడ్ కే సిక్సర్. ఇరుక్కున్నావ్. ప్రసిద్ధ్, ముందు సేఫ్టీ, లేకపోతే క్లీన్ బోల్డ్. అనాథరైజ్ ప్లాట్ఫామ్స్ లో ఫారెక్స్ ట్రేడింగ్ అంటే నష్టం, మోసం, ఇంకా చట్టబద్ధ చర్యల భయం. అంటే నష్టాల హ్యాట్రిక్. అందుకే ఆర్బీఐ వెబ్సైట్ కి వెళ్లి ఆథరైజ్డ్ లిస్టింగ్ చూడండి. ఆర్బీఐ అంటోంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. బీసీ బిల్లుల సాధన కోసం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇందిరా పార్క్ వద్ద నిర్వహించనున్న 72 గంటల నిరాహార దీక్ష పోస్టర్ను బంజారాహిల్స్లోని తన నివాసంలో ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఆగస్టు 4వ తేదీ ఉదయం 10 గంటల నుంచి ఆగస్టు 7వ తేదీ ఉదయం 10 గంటల వరకు 72 గంటల పాటు నిరాహార దీక్ష చేస్తానని ఈ సందర్భంగా కవిత వెల్లడించారు. తెలంగాణ జాగృతి యూపీఎఫ్ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేస్తున్నానని తెలిపారు. బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించడంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదని అన్నారు కవిత. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన గొర్రెల పంపిణీ కుంభకోణం కేసులో ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది. నిన్న హైదరాబాద్లోని 6 చోట్ల ఈడీ సోదాలు చేపట్టింది. పశుసంవర్ధక శాఖ మాజీ డైరెక్టర్ రామచందర్ నాయక్, ప్రధాన నిందితుడు మొయినుద్దీన్ పలువురి ఇళ్లలో అధికారులు తనిఖీలు చేపట్టారు. తొలుత ఈ కుంభకోణంపై ఏసీబీ కేసు నమోదు చేస్తుంది. దీని ఆధారంగా ఈడీ మరో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుంది. గొర్రెల పంపిణీతో 700 కోట్ల అక్రమాలు జరిగినట్లు ఏసీబీ గుర్తించింది. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో పీఎం వికసిత్ రోజ్గార్ యోజన పథకాన్ని అమలు చేస్తున్నట్లు డిప్యూటీ లేబర్ చీఫ్ కమిషనర్ డి శ్రీనివాసులు అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 1,00,000 కోట్ల బడ్జెట్తో దీన్ని ప్రారంభించారని చెప్పారు. కొత్త ఉద్యోగాలు సృష్టించిన వారికి ప్రభుత్వ పరంగా ఆర్థిక సాయం అందుతుందని చెప్పారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గాజుల రామారంలోని ఎలీఫ్ కార్యాలయంలో పీఎం వికసిత్ రోజ్గార్ యోజన పథకంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజనలో పథకంగా కొత్త ఉద్యోగులు ఎవరైతే 1/8/2025 నుండి 31/7/2027 వరకు ఉద్యోగ ప్రోత్సాహక పథకంలో భాగంగా వారి 15,000 రూపాయల వరకు ప్రోత్సాహకాన్ని కేంద్ర ప్రభుత్వము అందిస్తుంది. ఎంప్లాయబిలిటీని ఇంక్రీజ్ చేస్తూ ఎంప్లాయర్స్కి కూడా ఫైనాన్షియల్ ఇన్సెంటివ్ ప్రొవైడ్ చేస్తూ ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. దగ్గర కూడా సుమారు 1,00,000 కోట్ల బడ్జెట్ తోటి ఈ స్కీమ్ని అనౌన్స్ చేశారు. ఈ అనౌన్స్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం ఆగస్టు 1st స్టార్ట్ అవుతుంది. క్లోజింగ్ వచ్చేసి 27 వరకు ఉంది. ఈ కార్యక్రమం మొత్తాన్ని కూడా ఈపీఎఫ్ఓ ద్వారా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఎవరైతే అడిషనల్ ఎంప్లాయ్మెంట్ కానీ న్యూ ఎంప్లాయ్మెంట్ కానీ క్రియేట్ చేస్తారో ఆర్థికపరమైన ఇన్సెంటివ్స్ని గవర్నమెంట్ ద్వారా పొందవచ్చును. Scheme is the most important because India's vision is to achieve sustainable development goal 2030 and Viksit Bharat up to 2047. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జాతీయ స్థాయి జన సురక్ష కార్యక్రమంపై అవగాహన సదస్సును యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్బీఐ తెలంగాణ రీజనల్ డైరెక్టర్ చిన్మయి కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా చిన్మయి కుమార్ మాట్లాడుతూ జన సురక్ష క్యాంపులో పాల్గొనడం ఆనందంగా ఉందని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు తమ దగ్గరలో ఉన్న మీ సేవా కేంద్రాల్లో బ్యాంకులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించుకోవచ్చునని సూచించారు. వాడుకల్లో లేని బ్యాంకు అకౌంట్లను తిరిగి వాడుకలోకి తీసుకొచ్చేలా కేవైసీ అప్డేట్ చేయించుకోవచ్చన్నారు. హైదరాబాద్ ఆర్బీఐ జీఎం సుప్రభాత్ మాట్లాడుతూ గ్రామీణ స్థాయిలో మహిళలకు అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ శివరామకృష్ణ మాట్లాడుతూ గ్రామాల్లో బ్యాంక్ అకౌంట్ లేని వారికి జీరో అకౌంట్ ఓపెన్ చేయడం జరుగుతుందన్నారు. అలాగే ప్రభుత్వం కల్పించిన పథకాలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. కేవైసీ చేయడం ఎంత ఇంపార్టెంటో బ్యాంకర్స్ కూడా అదే విధిగా కొంచెం అవేర్నెస్ పెంచమని, దాని తర్వాత రీకేవైసీ ఎక్కడైతే పెండింగ్ ఉందో వాళ్ళ అకౌంట్ హోల్డర్స్ను
వాళ్ళు ట్రేస్ చేసి అకౌంట్ కేవైసీ అప్డేషన్ చేయమని మేము. So many people, so many women account holders who have gathered here. I have requested the bank, urged them to ensure that the accounts that have fallen due for re-KYC are done at the earliest. The banks have also been told to create awareness amongst the members of the public. ప్రధానమంత్రి సురక్ష బీమా గురించి, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా గురించి అవగాహన కల్పించడం జరిగింది. దీని ద్వారా మనకి ఇన్సూరెన్స్ 436 రూపాయలు యాక్సిడెంటల్ గా జరిగిన దానికి ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. దీని ద్వారా అందరూ ఇక్కడ ఈ కార్యక్రమంలో అవగాహన కల్పించారు, అందరూ ఇన్సూరెన్స్ చేయించుకున్నారు. వివిధ రంగాల్లో సేవలు అందించిన వారికి గుర్తింపుగా భారత ప్రభుత్వం ప్రతి ఏడాది ప్రతిష్టాత్మకంగా అందించే పద్మ అవార్డుల నామినేషన్స్ గడువును పెంచినట్లు ఒక ప్రకటన తెలిపింది. నామినేషన్స్ గడువు నేటితో ముగియనున్న నేపథ్యంలో మరో 15 రోజుల పాటు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పొడిగించిన గడువు ప్రకారం పద్మ అవార్డుల నామినేషన్స్ను ఆగస్టు 15 వరకు స్వీకరించనున్నారు. అమెరికా అంతరిక్ష సంస్థ నాసాతో కలిసి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన తొలి అంతరిక్ష ప్రయోగం విజయవంతమైంది. ఇస్రో నాసా సింథటిక్ ఎపర్చర్ రాడార్ ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్షలోకి ప్రవేశపెట్టామని, ఇది తిరుగులేని విజయమని ఇస్రో ప్రకటించింది. తిరుపతి జిల్లాలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి నిన్న సాయంత్రం 5:40 నైసార్ను తీసుకుని JSLV F-16 రాకెట్ నింగిలోకి దూసుకువెళ్లింది. 19 నిమిషాల తర్వాత ప్రణాళిక ప్రకారం 745 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న సన్ సింక్రనస్ పోలార్ ఆర్బిట్లో నైసార్ను విడిచిపెట్టింది. తద్వారా 10 ఏళ్ల ఇస్రో నాసా కృషి ఫలించినట్లయింది. JSLV F-16 ప్రయోగం విజయవంతమైందని, నైసార్ నిర్దేశిత కక్షలోకి చేరిందని ఇస్రో చైర్మన్ నారాయణ్ ప్రకటించారు. ఉపగ్రహ ప్రయోగం విజయవంతం కావడంతో నిసార్ మిషన్లో పాల్గొన్న శాస్త్రవేత్తలను ప్రధాని మోదీ అభినందించారు. I am extremely happy to announce that GSLV F-16 vehicle has successfully and precisely injected the NASA ISRO Synthetic Aperture Radar Satellite NSR satellite, weighing 2,393 kg into its intended orbit. Let me congratulate all the teams from ISRO and NASA JPL on this outstanding success. This is our 102nd launch from Sriharikota and the 18th mission of GSLV. As all of you may recall, we had the previous GSLV F-15 mission on 29th January 2025, which was the 100th successful mission launched from Sriharikota, and also the first launch after the new management, including me, took over as the chairman of ISRO. This is the first GSLV mission to the sun synchronous polar orbit. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై భారీ సుంకాల భారం మోపారు. భారత్ తమకు మిత్రదేశం అంటూనే అక్కడి నుంచి వచ్చే అన్ని రకాల వస్తువులపై 25% పన్నులు విధించారు. దీనికి అదనంగా జరిమానాలు ఉంటాయని ప్రకటించారు. ఆగస్టు 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందన్నారు. ప్రపంచంలో అత్యధిక సుంకాలు విధించే దేశాల్లో భారత్ ఒకటన్నారు. రష్యా భారత్ వాణిజ్య సంబంధాలపై ట్రంప్ అక్కసు వెళ్లగక్కారు. రష్యా నుంచి భారత్ రక్షణ రంగ ఉత్పత్తులను కొనుగోలు చేస్తోందన్నారు. మాస్కో నుంచి భారీగా చమురు కొనుగోలు చేస్తున్న దేశాల్లో చైనా, భారత్ ఉన్నాయన్నారు. రష్యాతో వాణిజ్య కారణంగా 25% సుంకాలతో పాటు పెనాల్టీ విధిస్తున్నట్లు తెలిపారు. ట్రంప్ ప్రకటించిన సుంకాల ప్రభావంపై అధ్యయనం చేస్తున్నట్లు భారత ప్రభుత్వం తెలిపింది. జాతీయ ప్రయోజనాలను కాపాడుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. రైతులు, వ్యాపారవేత్తలతో పాటు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు పేర్కొంది. హైదరాబాద్లో రాత్రి పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. నిన్న సాయంత్రం నుంచి పలు కాలనీల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడ్డాయి. మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం ప్రాంతాల్లో వాన పడింది. మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రానున్న 2 రోజుల పాటు తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ అంచనా వేసింది. అలాగే అల్పపీడనానికి తోడు అరేబియా సముద్రంలో వాయుగుండం ఏర్పడే అవకాశం ఉందని, దీంతో తెలంగాణలో హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, యాదాద్రి, రంగారెడ్డి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు.
మరోమారు ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. ఆగస్టు 2వ తేదీన పీఎం కిసాన్ నిధుల విడుదల. వారణాసిలో రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయనున్న ప్రధాని మోదీ. ఆపరేషన్ సింధూర్పై రాజ్యసభలో వాడివేడి చర్చ. పీఓకేను వెనక్కు తీసుకుంటామన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా. పాక్ లొంగిపోతేనే సీజ్ ఫైర్ కు ఒప్పుకున్నామని స్పష్టీకరణ. విద్యుత్ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. రాష్ట్రంలో మరో విద్యుత్ పంపిణీ సంస్థ ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశం. నేటి నుంచి రాష్ట్రంలో కాంగ్రెస్ జనహిత యాత్ర. యాత్రలో పాల్గొననున్న రాష్ట్ర అగ్రనేతలు. మేడారం జాతరకు ప్రత్యేక రైల్వే లైన్ ఏర్పాటు చేయాలన్న ఎంపీ ఈటెల రాజేందర్. నిన్న లోక్సభలో కేంద్రానికి వినతి. ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసులో నేడు తుది తీర్పు వెల్లడించనున్న సుప్రీంకోర్టు. తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ. భారత్ వస్తువులపై 25% సుంకాలు విధించిన ట్రంప్. ఆగస్టు 1 నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటన. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @డిడి యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.